ఉండి మండలం వెలువరు గ్రామానికి చెందిన కోనాల రాజీ గత 30 రోజులుగా చెంచులగూడ జైలు జీవితం అనుభవిస్తుంది. అయితే తాను చేసిన తప్పు కేవలం తాను ప్రేమించిన ఒక అబ్బాయి కూడా వెళ్ళడమే. ప్రస్తుతం ఆమె చేయని తప్పులకు పలు కేసుల్లో ఆమె ఈ శిక్ష అనుభవిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె చేయని తప్పుకి ఏ విధంగా ఆమెకు శిక్ష వేస్తారంటూ, తెలంగాణ పోలీసులు శిక్ష వేస్తారంటూ కూడా వీరు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఆమె యువతికి సంబంధించి బంధువులు, ఆమె తరపున పోరాడుతున్న నాయకులు కూడా ఉన్నారు. అమ్మ, మీరు గత 2 రోజుల నుంచి కూడా పోరాడుతున్నారు. కేసు అనేది ఎక్కడి వరకు వచ్చింది? మీరు ఈ 2 రోజుల్లో ఏమన్నా తెలంగాణ వెళ్ళారా? పోలీసులు ఏమన్నా సంప్రదించారా? అందరికీ నమస్కారం అండి. గత సోమవారం నుండి దళిత యువతకి జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా మరి ప్రజల దృష్టికి తీసుకురావటం జరిగిందండి. మరి అయితే ఆ అమ్మాయిని మరి నిన్నటి రోజు జైల్లో నుండి కోర్టుకి తీసుకెళ్ళటం జరిగిందని, జడ్జి గారు అమ్మాయిని వివరాలు అడిగి తెలుసుకున్నారని, అయితే ఆ అమ్మాయిని ఆధారాలు తీసుకొస్తే కేసులు లేకుండా కొట్టివేసి పంపిస్తానని చెప్పారని మరి అమ్మాయి కోనాల రాజు అనే అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అదే సమయంలో మరి మేము మా తరపున దళిత సంఘాలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షులైన గౌరవనీయులు శ్రీ పుష్పరాజు గారిని కలిసి మరి దళితులపై జరుగుతున్న అన్యాయాలను వారి దృష్టికి తీసుకెళ్ళి వారి సహాయం కూడా తీసుకుని, ఈ ఒక్క బిడ్డనే కాదు మిగతా ఇంకెవ్వరికి కూడా ఇలాంటి అన్యాయాలు జరగకూడదనే ఉద్దేశంతో మరి ఈ రోజున మేము మహిళలు అందరం ఇక్కడికి మరి పుష్పరాజు గారు రాష్ట్ర అధ్యక్షులు మహానాడు వారిని కలిసి వినతి పత్రం అందించి వారికి ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకురావాలని ఈరోజు మేము ఆయన దగ్గరికి రావటం జరిగింది. మీడియా ద్వారా స్పందించి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సమయంలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బిడ్డను క్షేమంగా తీసుకొచ్చి మరి తల్లిదండ్రులకి వారి కుటుంబ సభ్యులకి అందించే విధంగా గత 2 రోజుల నుండి పోరాటం చేస్తున్నాము. పోరాటంలో సహకరిస్తున్న మీడియాకి, ప్రజలకి అందరికీ నేను ఈ సమయంలో కృతజ్ఞతలు మరి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడైతే మేము మరి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పుష్పరాజు గారికి వినతి పత్రం అందించటం కొరకు మేము ఇక్కడికి రావటం జరిగింది. వారి సహాయ సహకారాలతో మేము ఇంకా ముందుకు వెళ్ళి మరి దళితుల విషయంగా సహాయం చేయాలని వారిని కోరటం జరుగుతుంది. ఇదే విషయం మనతో మాట్లాడడానికి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు ఉన్నారు. సార్, గత కొన్ని రోజులుగా దళిత యువతి దీనికి సంబంధించి జైలు జీవితం అనుభవిస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆమె వైపు ఎంతవరకు మీరు నిలబడుతున్నారు? ముందుగా మీడియా మిత్రులకి నా ఉద్యమ జైభీములు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దళితుల పక్షాన్ని నిలబడటానికి కూడా మరి మాకు సొంతంగా ఛానల్స్ లేవు. మరి మేము ఆర్థికంగా మరి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మా దళితుల పరిస్థితులు. అలాంటి విషయాల్లో ఎక్కడో ఉండి నియోజకవర్గంలో వెలువరి గ్రామంలో మరి రాజీ అనే ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మిస్ అయిపోయిన మరుక్షణం మేము కంప్లైంట్ ఇవ్వటం, ఆ అమ్మాయి కోసం వెతికిన తర్వాత మళ్ళీ లేదని గుడివాడలో ఉందని చెప్పడం, గుడివాడలో ఉన్న అమ్మాయికి తర్వాత ట్రాష్ అవుట్ చేస్తే హైదరాబాద్లో చెప్పడం, అక్కడి నుంచి ఏం జరిగిందన్నది కూడా మాకు తెలియని పరిస్థితి. ఆ విషయంలో మరి మా తల్లిగారు సమానులు మరి ఆమె ప్రోత్సాహంతో ఆమె ముందుకు రాకపోతే, సుజాత గారు ఈమె ముందుకు రాకపోతే కనీసం ఈరోజు మీడియా దృష్టికి కానీ ప్రజలకు కానీ తెలియడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంది. మరి నిజంగా ఆమె కృషిని మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఒక దళిత మహిళకి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి. మరి ఎన్జిఓగా ముందుకు వచ్చామని స్పందించిన విధానాన్ని మేము అభినందిస్తున్నాం. దానితో పాటుగా మరి ఆర్టీవీ ఛానల్ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టీవీ ఛానల్ మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే మా దళితుల గొంతును మీరు వినిపిస్తున్నందుకు. ఇదే కాదు, ప్రతి సమస్య మీద మీరు స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకటే చెప్తున్నాం, ఒక దళిత అమ్మాయి మరి ఫ్యాక్టరీకి వెళ్ళింది, పని చేసుకుంటాకి వెళ్ళింది, అక్కడ ఎవరితో లవ్లో పడిందన్నారు, ప్రేమించిందన్నారు, తీసుకెళ్లారన్నారు. అంటే ఇవన్నీ కూడా అన్నారు, చేస్తున్నారన్న తప్ప పూర్తిగా సమాచారం మా దగ్గర లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక నిజంగా వాళ్ళు ప్రేమించి వెళ్ళేలుంటే కనుక అసలు నిజంగా ఆడు దొంగ అని మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి, ఆడు దొంగ అయితే ఈ అమ్మాయికి ఏం సంబంధం? అంటే ఒక దళిత మహిళకు మీరు చేయకుండా ఒక దళిత అమ్మాయిని మీరు తీసుకెళ్ళి, ఇది ఆంధ్రలో కాదు తెలంగాణ రాష్ట్రం, ఏ రాష్ట్రమైనా మేము చెప్పేది ఏంటంటే, ఎక్కడికైనా సరే ఒక దళిత అమ్మాయిని తీసుకెళ్ళాలంటే మీరు కనీసం ఇంటిమేట్ చేయకుండా, కనీసం మీరు పోలీస్ స్టేషన్ కానీ ఇంటిమేట్ చేయకుండా మరి అమ్మాయిని తరలించి నానా కేసులు పెట్టి మరి తప్పుడు కేసులు బనాయించి
ఆమెని చెంచులు కూడా జైలు తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందంటే మేము దళితులుగా మేము చాలా సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చింది మాకు. ఎందుకంటే దళితులుగా మేము నిలబడడానికి కూడా అవకాశం లేదు, దళితులుగా మేము మాట్లాడే అవకాశం కూడా లేదు. ఈ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు ఏంటంటే మాకు మత స్వేచ్ఛ కానీ మాట్లాడే స్వేచ్ఛ కానీ హక్కులు మాకు ఉన్నాయి. అంటే ప్రతిసారి కూడా దళితుల్ని కించపరిచేలాగా దళితుల్ని ఇబ్బంది పెట్టేలాగా చేస్తున్నారు తప్ప ఒక దళిత మళ్ళీ అన్యాయం జరిగితే మరి ఉండి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తే ఆ కేసు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. అంటే దళితులుగా మేము కేసు కట్టించుకునే కెపాసిటీ కూడా మాకు లేని పరిస్థితి వచ్చింది. అంటే మాకు రాజ్యాంగం ఎందుకు ఉందో ఇంకా చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో మరి దళితులకి ఏదో వచ్చేస్తుందని, రిజర్వేషన్ల మీద మాకు ఏదో వచ్చేస్తుందని చెప్పి అంటున్నారు. మేము చెప్తున్నాం, మీరందరూ కూడా మీడియా పక్షాన ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ దళితులుగానే చూడకండి, ఒక మహిళకి అన్యాయం జరిగింది. ఇక్కడ ఒక మహిళ ప్రేమలో పడిందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం మాకు తెలియదు. ఆ కుర్రోడు తీసుకెళ్ళి వాడు ఎక్కడ పెట్టాడో కూడా తెలీదు. అతని కోసం ఆ అమ్మాయి కోసం మేము ట్రాష్ అవుట్ చేస్తుంటే పోలీసులు తప్పుడు కేసులు బనాయించి మరి చంచీలు కూడా జైలుకి పంపించేశారు. అంటే ఒక కేసు నమోదు చేయాలంటే సంబంధిత ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో తల్లిదండ్రులకి కానీ వాళ్ళ బంధువులకు కానీ సమాచారం తెలియజేసి మీరు కేసు నమోదు చేయాలి. పోలీసులు అతి ఉత్సాహం దీంట్లో ఎందుకు చూపించారన్నది మేము అనుమానంగానే చూస్తున్నాం. పోలీసులు తప్పుడు కేసు బనాయిస్తే మాత్రం హైకోర్టు కూడా వెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ తప్పుడు కేసులు పెట్టిన ఏదైతే పోలీస్ ఆఫీసర్లో ఖచ్చితంగా సబ్ ఇన్స్పెక్టర్ పోలీసే కడతాడో SHO గారి నుంచి కేసు వెళ్తుంది. ఖచ్చితంగా ఎందుకు కేసు కట్టాడో మాకు కావాలి. ఎన్ని కేసులైనా సరే మీరు ఎందుకు బనాయించారు, ఏమి అమ్మాయి దగ్గర మీకు ఏం సమాచారం దొరికింది? 6వ తారీఖున ఇక్కడ పని చేసుకున్నదన్నారు, చర్చికి వెళ్ళిందన్నారు, మరి అదే 6వ తారీఖున మళ్ళీ తెలంగాణలో కూడా దొంగతనం చేసింది అంటున్నారు. అంటే ఇదంతా కల్పితమో చేస్తున్నారా, లేదా ఖచ్చితంగా ఈ అమ్మాయిని మీరు ఖచ్చితంగా మీ కేసుల కోసం మీ యొక్క టార్గెట్ కోసం మరి ఈ అమ్మాయిని ముంచేయాలనుకుంటున్నారా? ఈ యొక్క దళిత మహిళకు జరుగుతున్న అన్యాయము ఇది దేశవ్యాప్తంగా చూస్తుంది మీడియా ద్వారా. మేము ఒకటి అడుగుతున్నాం, పోలీసుల పాత్ర మీరు రాజ్యాంగం మీద హక్కు ఉంది మాకు. మీ హక్కును రాజ్యాంగం కల్పించిన చట్టాలని అమలుపరిచే బాధ్యత పోలీసుల వారిపై ఉంది. మాకు అపారమైన నమ్మకం ఉంది పోలీసు వారిపై. మరి పోలీసులే తప్పుడు కేసులు బనాయిస్తూ ఉంటే మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా చెప్తున్నాం, ఆడవాళ్ళు చాలా ఇబ్బందిగా ఈ రాష్ట్రంలో బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీని మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి, చంద్రబాబు నాయుడు కూడా స్పందించాలి, ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా స్పందించాలి. ఒక ఆడపిల్ల నెలలాళ్ళ నుంచి ఊళ్ళో లేకుండా తప్పుడు కేసులు బనాయించారంటే నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా స్పందించాలి. ఈ విషయమో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక మాదిగలు కాదు అన్ని కులాలకి ఎమ్మెల్యే ఇది మాత్రం ఖచ్చితంగా గ్రహించాలి. ఈ అమ్మాయికి జరిగిన అన్యాయంపై మేము ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళడం కూడా సిద్ధంగా ఉన్నాం. ఏమైతే తప్పుడు కేసులు బనాయించారో ఆ తప్పుడు కేసుల మీద SI గారి మీద కూడా మేము చర్యలు తీసుకోబోతున్నాం. ఎందుకంటే మీరు కేసు బనాయించినప్పుడు కనీసం మీరు కేసు బనాయించినప్పుడు ఎందుకు కేసు బనాయిస్తున్నారో తల్లిదండ్రులకి మీరు ఇంటిమేన్ ఇచ్చారా? మేము మీడియా ద్వారా అడుగుతున్నాం. మీరు తల్లిదండ్రులకి ఇంటిమేన్ అవ్వకుండా కేసు కట్టేసిన తర్వాత తండ్రికి ఫోన్ చేసి ఆధార్ కార్డు పంపమని అడుగుతూ ఉంటారా? ఏంటి మేము చేసిన పాపం? మేము దళితులుగా పుట్టడమే మా పాపమా? మేము ఒకటి అడుగుతున్నాం, దళితులుగా పుట్టడం మా పాపమా? అంటే చాలామంది కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి. మీరు నిజంగా ఏ రెడ్డో రాజో కమ్ముళ్ళో వస్తూ ఉంటే కూర్చోబెట్టి కేసు కట్టాలంటే 1,00,000 తీసుకుని ఆసుమతి ఆయన ఇంటికి పంపించి మీకు కావాల్సి వచ్చినప్పుడు రప్పించుకుని మీరు కేసు కడతారు కదా. అంటే దళిత మహిళ కదా, దళిత మహిళకి వెనకాల ఎవరు ఉండరానే కదా. మేము ఒకటే చెప్తున్నాం, ఆర్థికంగా మేము లేకపోయినా కానీ మేము దళితుల పక్షం నిలబడటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున నిలబడతాను కనుక మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ మహిళా సంఘాలతో పాటు మిగతా సంఘాలు కూడా దళితుల సంఘాలతో అనుబంధ సంఘాలను కూడా మీరు కూర్చుని ఆమెకు జరిగిన అన్యాయంపై మేము ఖచ్చితంగా దీన్ని పోరాటం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అధికారులు కానీ ఈ మీద స్పందించాలి. ఉండి నియోజకవర్గంలో ఉన్న పోలీసు అధికారులు స్పందించాలి. నేను ఇంటెలిజెన్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను. కేసు కట్టుండంటే అదే ఉండి మండలంలో కేసు కట్టుండంటే ఇంత సమస్య వచ్చేది కాదు. అసలు ఉండి మండలంలో ఎందుకు కేసు కట్టలేదని అడుగుతున్నాం. అసలు దీని వెనకాల రాజకీయ ప్రోద్బలం ఏమైనా ఉందా? లేదంటే కావాలని అమ్మాయిని ఏమైనా ట్రాప్ చేయాలనుకున్నారా? లేదంటే అమ్మాయిని ఏమైనా చంపేయాలనుకున్నారా? అమ్మాయిని మిస్ చేయాలనుకున్నారా? చాలా రకాలకే మేము ఆలోచన చేస్తున్నాం. ఒక దళిత అమ్మాయిని అరెస్ట్ చేసిన తర్వాత పలు పోలీస్ స్టేషన్లో తిప్పి ఒక బ్యాగ్లో డబ్బులు వేసి సిగరెట్ ప్యాకెట్లు వేసి ఫోటోలు తీసుకున్నట్టు కూడా అమ్మాయి తన తండ్రికి చెప్పింది. ఇది ఎంతవరకు అసలు కరెక్ట్ అనుకో? ఇది ఒక జై భీమ్ సినిమా తలపించేలాగా ఉంది. మేము చెప్పిన సమాచారం అయితే జై భీమ్ సినిమా తలపించేలా ఉంది. అంటే తప్పుడు కేసులు ఏదోలాగా ఇరికించాలి. ఇరికిస్తేనే వాళ్ళ మీద కేసులు బనాయించగలదు. ఎందుకంటే మా లాంటి వాళ్ళు లేకపోతే సుజాతమ్మ లాంటి వాళ్ళు ఎవరు కూడా బయటకు వస్తారో నువ్వు ఎందుకు చేశారా బాబు అని అడిగితే తన సంబంధం చెప్పాలి. అందుకే పోలీసు వారికి మాట్లాడండి ఒకసారి. పోలీసు వారు చెప్తున్న ఒకటి అన్నాం, నిజాయితీగా తప్పు చేస్తే తీసుకెళ్ళి ఆనేసండి ఎవరైనా సరే, ఆడ నా కులమా వేరే కులమా ఎవడైనా సరే, చట్టానికి ఎవడైనా సరే అతిథులు కాదు. ఇలా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాడు జైలుకి. దాంట్లో తప్పేం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా లోనేయండి. కానీ తప్పు చేసిన తల్లిదండ్రులకి చాలా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వారిపై ఉంది. ఖచ్చితంగా మీరు సమాచారం ఇచ్చి మీరు కేసు నమోదు చేయాలి. గుట్కాయ ప్యాకెట్లు దాంట్లో వేసి, గంజాయి ప్యాకెట్లు వేసి, డబ్బు ప్యాకెట్లు వేసి దాంట్లో నువ్వు తప్పు ఒప్పుకో నీ మీద కేసు నమోదు చేసావంటే ఏంటి పరిస్థితి? ఇది
ఇంకా స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది, ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం మేము దళితులు. ఇంత దారుణం ఆ దళితులకి, ఇంత దారుణం ఆ పరిస్థితి. అప్పుడు తల్లిదండ్రులు కూడా ఏ రకంగా బాధపడుతున్నది కూడా కనీసం ఆలోచించారు పోలీసు వారు. మరి వాళ్ళు నిజంగా ఆ అమ్మాయి కనపడలేదని, జైలుకి వెళ్ళిందని, ఇలాంటి ఆమె పెద్దవాళ్ళు లేకపోతే కనుక ఇతను ఒంటరిగా ఉరే వేసుకుని ఆత్మహత్య చేసి చనిపోతే దీనికి సంబంధం ఎవరు చెప్తారు? మేము ఎవడైతే తీసుకెళ్ళాడో ఆ నా కొడుకుని మాత్రం ఎట్టి బస్సులు వదలం. ఆడి వల్ల ఇదంతా జరిగింది. ఆడిని మాత్రం లోనేసి ముందు చితకబాదండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఈ అమ్మాయిని మాత్రం ఎందుకు కేసులు దులిపారో అది కూడా సంబంధం చెప్పకపోతే పోలీసులు ఎవరైతే కేసు నమోదు చేసిన ఎస్ఐ సంతకం మా దగ్గర ఉంటుంది. ఎవడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు ఎస్ఐ, ఆయన సంతకం ఉంటుంది. ఆయన మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. మాకు కూడా నాయకులు కావాల్సిన ఉంటారు. ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడ అమ్మాయి వైపు వాదించే లాయర్ కూడా పోలీసులది తప్పు అని అతను కూడా చెప్తున్నాడు. మీరు ఏంటి ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు? ఏ స్టెప్ వేయాలనుకుంటున్నారు? అడ్వకేట్గా తప్పు అని చెప్పి నిర్ధారణ జరిగింది, పోలీసు వారు తప్పు అని జరిగింది. మేము ఎన్జిఓ తరఫున మేడం గారు కానీ నేను చెప్పేది ఏంటంటే అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరూ బయటకు లాక్కొచ్చేదాకా మనం కేసు మాత్రం వదలం. ఎవరైతే వెనకాల కావాలని ప్రోత్సాహం చేశారు, ఎవరైతే జైలు తరలించేలాగా కేసులు కట్టించారో వాళ్ళందరినీ బయటికి లాగేదాకా 80% మేము ఊరికిన ప్రసక్తి లేదు. ఒక అమ్మాయిని మేము ఇలా వదిలితే రేపొద్దున మా ఇంట్లో ఆడలను కూడా తీసుకెళ్ళలేదు అప్పటి పరిస్థితి చేస్తూ ఉంటారు. మేము ఒకటే చెప్తున్నాం, 80% తప్పుకు ప్రోత్సహించింది కానీ, తప్పుకు నిలబెట్టింది కానీ, తప్పును ప్రోత్సహించింది కానీ, కేసులు కట్టిన వారు కానీ, వెనకాలన్న నిలబడిన వాళ్ళు ఎవరు కానీ వీళ్ళందరినీ కూడా తీసుకు 80% వదిలే ప్రసక్తి లేదు. మరి తప్పుడు కేసులు పెట్టి అమ్మాయి లోన్ వేయటం వల్ల మరి ఆ అమ్మాయికి నష్టపరిహారం మరి ఏం చేస్తారో ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నాం. ఒక ఎస్సీ అమ్మాయిని ఏ తప్పు లేకుండా తీసుకెళ్ళి కేసు నమోదు చేయడం కూడా అట్రాసిటీలోకి వస్తుంది. మరి పోలీసు వారికి తెలియదేమో. 2017 అమెండ్మెంట్ ప్రకారం చెప్తుంది, ఒక తప్పుడు కేసు నమోదు చేయాలంటే రేపొద్దున తేడా పడొస్తే పోలీసు వారు ఉద్యోగం కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు నిజంగా తప్పే చేస్తే ఖచ్చితంగా కుటుంబానికి సభ్యులకు తెలియజేసి మీరు కేసు కట్టాలి తప్ప మీరు తీసుకెళ్ళి లోన్ వేసే అధికారం మీకు లేదని నేను చెప్తున్నాను. అక్కడికి ఆ యువతి కోసం వీరు వెళ్తే వేలు ముద్దులు కూడా తీసుకున్నారంట. అంటే మేము దళితులం, దొంగలం కదా. ఈ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని దొంగలా చూస్తూ ఉన్నాయి. అంటే ఎవరైతే అన్యాయం జరిగిందో పెద్దగా ఓ మహిళగా ఎన్జిఓగా ఈవిడెళ్తే ఈవిడేళ్ళ ముద్రలు కూడా తీసుకున్నారంట. అంటే రేపొద్దున వెళ్తే నాయల ముద్రలు కూడా తీసుకుంటారు. రాష్ట్రంలో దేశంలో ఉన్న ఎస్సీలు మాలలు కానీ మాదిగలు కానీ ఒకటే చెప్తున్నాం, అందరి మీద కేసులు బుక్ చేయండి. మీకు దమ్ము ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీలు అందరి మీద కేసులు నమోదు చేయండి. మీ దమ్ము అంటే మా దమ్ము అంటే తెలిపోద్ది. ఇది అంతా కూడా ఏ కుట్ర జరుగుతుందో ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. దీని ఎలాగో ఉన్న నాయకుడు ఎవరైనా సరే బయటికి లాగేస్తాం. కానీ 80% అమ్మాయికి అన్యాయం జరిగింది. ఆ అమ్మాయికి ఈరోజు ఊళ్ళో మొత్తం పరువు పోయింది, మానసిక క్షోభ అనిపిస్తుంది. మరి ఆ కుటుంబానికి ఏ రంగా నిలబడుతుంది ఈ ప్రభుత్వం కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ అధికారులు కూడా చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ నాయకులు కూడా చూస్తూ ఉన్నాం. మరి ఒక నియోజకవర్గంలో ఒక అమ్మాయి మిస్ అయిపోతే మరి ఇప్పుడు వరకు స్పందించలేదంట లోకల్ ఎమ్మెల్యే. ఏమనుకోవాలి? ఇప్పటికైనా సరే రఘురామకృష్ణరాజు గారు ఒకటే చెప్తున్నాం, మీ నియోజకవర్గంలో ఒక అమ్మాయి మిస్ అయిపోతే మీరు ఇప్పటివరకు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? పనికిరాని ఇట్ల కోసం మీరు ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు కదా, మరి దీనికోసం ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు రఘురామకృష్ణరాజు గారు? మేము ఒక సూటుగా అడుగుతున్నాం. మరి మీ నియోజకవర్గం అమ్మాయి కదా, మరి ఎస్సీ అమ్మాయికి అన్యాయం జరిగితే ఊరుకుంటారా? అంటే రాజుల అమ్మాయికి కానీ, రెడ్ల అమ్మాయికి కానీ, వేరే కాపుల అమ్మాయి కానీ అన్యాయం జరిగితే మాత్రం స్పందిస్తారా? నేను అడుగుతున్నాను సూటిగా ప్రశ్న రఘురామకృష్ణరాజు గారిని. ఒక దళిత అమ్మాయికి అన్యాయం జరిగింది, మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలా? మీరు ఎందుకు స్పందించాలా? మీరు తలుచుకుంటే 5 నిమిషాల్లో వచ్చేస్తుంది ఏది కావాలంటే. మీరు చంచల్ కూడా జైలుకు ఆస్మిత కోర్టులో అది జడ్జికి ఫోన్ చేస్తే విషయం వచ్చేస్తుంది. మీరు అంత దమ్మున్న ఎమ్మెల్యే కాబట్టి ఎందుకు చేయట్లా? అంటే మీకు అనుసరణ జరుగుతుందా, లేదంటే మీకు విషయం సమాచారం తెలియదా? సమాచారం తెలియకపోతే కనుక ఈ మీడియా ద్వారా మీరు చెప్పేది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు మీ నియోజకవర్గంలో ఒక అమ్మాయి మిస్ అయిపోయింది, ఆ అమ్మాయికి న్యాయం చేయండి. కానీ ఆ అమ్మాయి అనుకున్న వాళ్ళని కూడా మీరు లాగాలి. రఘురామకృష్ణరాజు గారికి చెప్తున్నాం, నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి మీకు మర్యాదపూర్వకంగా చెప్తున్నాం. మీరు మర్యాదపూర్వకంగానే మేము చెప్తున్నాం. రఘురామకృష్ణరాజు గారు ఈ విషయం మీద మీరు పూర్తిగా శ్రద్ధ తీసుకోవాలి. ఒక నియోజకవర్గంలో అమ్మాయి మిస్ అయిపోయింది, ఇంచుమించు నెల అయిపోయింది. ఆ స్పందన తీసుకొని బాధ్యత మీరు తీసుకోవాలి. లేకపోతే మేము బాధ్యత తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఆందోళన చేస్తాం. మీ నియోజకవర్గంలో ముందే ఆందోళన చేపట్టి మిగతా నియోజకవర్గంలో స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. ఈ మీడియా ద్వారా మాకు చేసేది ఏంటంటే స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. ప్రతి మహిళ రోడ్డు మీదకి వస్తుంది, వెనకాల ఉన్న వాళ్ళందరూ మాత్రం రోడ్డు మీద లాక్కొచ్చేదాకా మాత్రం 80% ఊరుకోం. ఇది మాత్రం తథ్యం. ఖచ్చితంగా మీ ఎన్జిఓస్ కానీ, మహిళా సంఘాలతో కానీ మేము ఇంకా పోరాటం ఉధృతం చేస్తాం. ఎందుకంటే మేము ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఒక 2 రోజులు చూస్తాం, 2 రోజులు రాకపోతే కనుక కార్యాచరణ ప్రకటిస్తాం. కార్యాచరణ ప్రకటించి అర్ధనాగ ప్రదర్శనలు, అరగుండు ప్రదర్శనలు, రకరకాల ప్రదర్శనలు చేస్తాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారుల నాయకులకి మొద్దు నిద్ర వదలాలి. వదిలిన తర్వాత ఆడపిల్లకి జరిగిన అన్యాయం, ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని మేము ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే
మరి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వెనకాల కాపాడి సత్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ బయటికి లాక్కొచ్చి వదలం. మరి కోర్టులో చెప్తున్న లాయర్ గారు కూడా చెప్తా ఉన్నారు పోలీసు వారు తప్పని. ఆ పోలీసు అధికారుల మీద కూడా మేము వేస్తాం. మరి తెలంగాణలో మరి మాకు ఉంటూ ఒక మంత్రి ఉన్నాడు వివేక్ వెంకటస్వామి గారు, ఆయనతో కూడా మేము ఫోన్లో మాట్లాడని పొద్దున్న ఖచ్చితంగా మీడియా ద్వారా మాట్లాడిన విషయాలు కొన్ని నాకు ప్రశ్నలు పెట్టమన్నాడు, అయినా మేము పెడతాం. ఆయనతో కూడా మాట్లాడేస్తాం. తెలంగాణలో మా జాతీయ అధ్యక్షుడు చెన్నై గారు కూడా ఉన్నాడు అక్కడ, ఆయనతో కూడా మేము మాట్లాడతాం. 80% ఈ కేసు వదిలే ప్రసక్తి లేదు. ఎందుకు అన్యాయం జరిగిందో సమాధానం చెప్పాలి. నిజంగా తప్పు చేసి ఉంటే కనుక కూడా క్షమాపణ చెప్పాలి. దేని మీద సమాధానం చెప్పకుండా జరిగిన కుటుంబానికి అన్యాయం జరిగింది, న్యాయం చేయకపోతే మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఖచ్చితంగా ముందు తీసుకెళ్తామని తెలియజేస్తూ మీ నన్ను పుష్పరాజు. మీతో మీ అమ్మాయి ఈరోజు ఫోన్లో మాట్లాడింది అన్నారు కదా, ఏం చెప్తుంది? అంటే సార్ మా అమ్మాయి ఫోన్ చేసి ఇలాగా పీటీ వారికి తీసుకెళ్ళినానా, తీసుకెళ్ళి ఇలా జడ్జి గారి దగ్గర పెట్టారు. ఇలా జడ్జి గారు అన్నారంటండి, మా అమ్మ నీకు పెళ్ళి అయిందని అడిగితే పెళ్ళి అవ్వలేదు మేడం గారు చెప్పిందటండి. చెప్పిన తర్వాత మరి దొంగతనం కేసులు నీ మీద ఎందుకు కట్టారు ఏంటంటే, మేడం గారు నాకు దొంగతనం కేసులో నా సంబంధం లేదు మేడం గారు, 6వ తారీఖున అయితే మా ఊర్లోనూ ఇలాగా ఎలకంపేటకి వెళ్ళానండి అని అంటే ఆవిడ జడ్జి మేడం గారు అన్నారంటే వెళ్ళి సర్లమ్మ నీ దగ్గర ప్రూఫ్లు ఉంటాయి ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి తీసుకుని రండి, తీసుకొస్తే నిన్ను కేసులు లేకుండా వదిలేస్తామని చెప్పింటారు. ఇంకేమన్నా? ఇంకా అదే మాట సార్. యువతి పట్ల అక్రమంగా కేసులు బనాయించిన పోలీసులపై చర్యలు ఉంటాయంటున్నారు నన్నిటి పుష్పరాజు. అంతేకాకుండా ఆమెను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నామంటున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి తెలంగాణలో కూడా ఒక పిటిషన్ కూడా వేయనున్నట్లయితే మాలమహానాడు తరపున అయితే వీరు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన RTV పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.